మీ లైఫ్లో మొత్తం అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది అప్పటికంటే ఇప్పటికి. సో ఈ చేంజ్ అవుతున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్కి స్టూడెంట్ మైండ్ సెట్ అనేది సెట్ అవ్వడానికి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ కోర్స్ చేంజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చాలా అవైలబిలిటీ ఉంది వీళ్ళకి టెక్నాలజీ వల్ల. సో దాన్ని ఏంటంటే అందుకని మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ని క్లారిటీగా మార్చాలి. కాబట్టి చాలా చోట్ల నేను చూస్తున్నది ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ డిజైర్స్ పిల్లల మీద పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ పిల్లలు బికాజ్ ఆఫ్ దేర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం కావాలో అన్నది వాళ్ళకు స్పష్టంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి వాళ్ళ అభిరుచులు ఏంటో కనుక్కోవాలి. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో మనకోవాలి. దానికి తగినట్టుగా మనం కనుక హెల్ప్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా చేస్తారు. ఇప్పుడు ఏదైనా తెచ్చి వాళ్ళ మీద మనం ఇంపోజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిరోజు రెసిస్టెన్స్. నచ్చని పని చేయడం అంటే ప్రతిరోజు అది చాలా ఇబ్బంది. నచ్చిన పని చేయాలంటే వెంటనే ఎవరి ప్రోత్సాహం లేకుండా కూడా చేస్తాం. కాబట్టి పిల్లలను కూడా ఇప్పుడు కేవలం మనకు ఎలా ఉందంటే ఇంజనీరింగ్ మెడిసిన్ అన్న మాత్రమే ఉంది, కానీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫీల్డ్ దట్ ఈస్ అవైలబుల్. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈబీఎస్ ఉంది, ఈథెం బిజినెస్ స్కూల్ ఉంది, పిల్లలకు బీబీఏ కోర్సెస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది మనకి. చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలన్న పిల్లలు ఉన్నారు, పైలట్స్ అవ్వాలనుకుంటున్న పిల్లలు ఉన్నారు, తర్వాత యూనివర్సిటీలో మామూలు గ్రాడ్యుయేషన్ ఫాలో అయ్యి సివిల్ సర్వీసెస్కి వెళ్దాం అనుకుంటున్నారు. రకరకాల ఎన్డీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని కనుక వాళ్ళకు ఎక్స్పోజ్ చేయగలిగితే మన పిల్లల్ని, దెన్ దీన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్, పిల్లలు కూర్చొని వాళ్ళ అభిరుచులు, వాట్ ఆర్ దేర్ లైకింగ్స్ అన్నవి మనం తెలుసుకొని వాళ్ళకి సరి అయిన మార్గదర్శనం ఇవ్వగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఆ విధంగా చేయాలన్నది ఒక సంకల్పన.